నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. బేసిక్గా ఒకప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే యుఎస్, యూకే, కెనడా, జర్మనీ, ఇటలీ ఇవే మైండ్లోకి వచ్చేవి. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా సైప్రస్కి వెళ్తున్నారు. అంటే అసలు సైప్రస్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. దీని గురించి తెలుసుకోవడానికి మనం విదేశ్ కన్సల్ట్స్కి వచ్చేసాం. సో ఈ కన్సల్ట్స్ 19 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ 15,000 స్టూడెంట్స్ని అబ్రాడ్కి పంపించిన విదేశ్ కన్సల్ట్స్ ఫౌండర్ సాయినాథ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే స్వాతి. సో సాయినాథ్ గారు ఎలా ఉన్నారు? సూపర్ అండి, థ్యాంక్ యూ. సో సాయినాథ్ గారు, మనం అబ్రాడ్ కంట్రీస్ కి వెళ్ళాలి అనుకుంటే మోస్ట్ కామన్ గా యుఎస్, యూకే, కెనడా ఇవే అనుకుంటాం కదా. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది సైప్రస్ ని ప్రిఫర్ చేస్తున్నారు. అంటే అలా ప్రిఫర్ చేయడానికి కీ రీజన్ ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే బేసిక్ గా సైప్రస్ ఇస్ యాక్చువల్లీ వెరీ న్యూ కంట్రీ టు ఇండియన్స్. అయితే ఇలాంటి కంట్రీలో బేసిక్ గా ఏంటంటే ఇది ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ఐ వుడ్ సే యాక్చువల్లీ లైక్ మనకి ఇండియాకి గోవా ఎట్లయితే ఒక బ్యూటిఫుల్ బీచెస్ ఉండి మంచి శాండ్, సన్నీ వెదర్ ఇవి ఉంటుందో, యూరోప్ లో మొత్తం యాక్చువల్గా వింటర్ ఎక్కువ, అంటే కోల్డ్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి సంవత్సరంలో 300 days సన్నీగా ఉండే ఏకైక ఐలాండ్ వాళ్ళకి విచ్ ఈస్ సైప్రస్. సో యూరోపియన్ వాళ్ళకి డెస్టినేషన్ హాలిడే ఫేవరెట్ ఏంటి అంటే దట్ ఈస్ సైప్రస్. సో అటువంటి సైప్రస్ అనే కంట్రీలో బేసిక్గా యూరోపియన్ యూనియన్ కాంటినెంట్ ఇది. సో దీంట్లో ఏంటంటే కరెన్సీ యూరో ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే మేజర్ గా స్టూడెంట్స్ ఎప్పుడైతే అక్కడ వెళ్తారో వెళ్ళినప్పుడు వాళ్ళకి తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ తోటి వాళ్ళు స్టడీస్ చేసుకుంటూ అతి తక్కువ ఫీజు తోటి చక్కగా మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకునే పొటెన్షియల్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఎవరికైతే ఇండియాలో కొద్దిగా గ్యాప్స్ ఎక్కువ ఉంటుంది, అంటే ఇంటర్మీడియట్ అయిపోయి 5 years 10 years అయింది, దే కాంట్ ఏబుల్ టు గెట్ అ ప్రాపర్ జాబ్ అండ్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ బ్యాచిలర్స్ ఆగిపోయింది, లేక బ్యాచిలర్స్ అయ్యింది కానీ మన ప్రొఫైల్ తగ్గట్టుగా మనము చాలా కంట్రీస్కి మనం వెళ్ళలేకపోతున్నాము. ఇలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సైప్రస్ ఇస్ ఎ పాయింట్ టు కన్సిడర్. బికాస్ సైప్రస్ లో ఏంటంటే వీసాల దగ్గర మీకు అప్ టు 10 years 15 years గ్యాప్ ఉన్నా కూడా స్టూడెంట్ వీసాకి ఇబ్బంది ఉండదు. తర్వాత ఇక్కడ ఏంటంటే సైప్రస్ లో చాలా పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ మీ ప్రొఫైల్ బట్టి విదేశ్ కన్సల్ట్స్ లో మనకి ఏంటంటే వీ హ్యావ్ యూనివర్సిటీ ఆఫ్ సైప్రస్ విచ్ ఇస్ క్యూఎస్ ర్యాంకింగ్ ప్రకారం వరల్డ్ టాప్ 200 ర్యాంకింగ్ లో ఉంది. అటువంటి గ్రేట్ యూనివర్సిటీలో అతి తక్కువ ఫీజుతో చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు దేర్ ఆర్ యూనివర్సిటీస్ లైక్ యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంకాషైర్, అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ సైప్రస్, నికోసియా యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లిమోసల్, ఇలా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో వీటిలలో చదివేటప్పుడు చక్కగా స్టూడెంట్ కి తక్కువ ఫీజులో చదువుతూ అట్ ద సేమ్ టైం వాళ్ళు బయట పార్ట్ టైం జాబ్స్ లో ఫుల్ టైం జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీక్లీ 2 or 3 కాలేజ్ ఉంటుంది, మిగతా టైంలో వాళ్ళు హ్యాపీగా వర్క్ చేసుకుంటూ దే కెన్ మేక్ అట్లీస్ట్ ఒక 1,000 to 1,500 euros per month అనేది యావరేజ్ గా మన తెలుగు వాళ్ళు సంపాదిస్తున్నారు. అండ్ దేర్ ఆర్ సర్టన్ స్టూడెంట్స్ హూ ఆర్ మేకింగ్ మోర్ దెన్ 2,000-3,000 euros ఆల్సో. కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తే డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు మేక్ దట్ మనీ. కాబట్టి ఇప్పుడైతే ఎవరికైతే అదే గ్యాప్ వచ్చింది ఆర్ తక్కువ డ్యూరేషన్ లో ఇన్కమ్ కోసం ప్లాన్ చేసినట్లయితే కనుక మంత్లీ ఒక 1.5 lakh ఈజీగా కొద్దిగా హార్డ్ వర్క్ చేసుకున్న వాళ్ళకి ఇది ఒక రైట్ డెస్టినేషన్ అయింది. దానివల్ల ఇంకోటి వీసా సక్సెస్ రేట్ కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినప్పటికీ కూడా సక్సెస్ రేట్ ఆఫ్ ద వీసా ఇస్ వెరీ గుడ్. సో కాబట్టి చాలా మంది ఇప్పుడు సైప్రస్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే, సో సైప్రస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందా? కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అంటే యూరోప్ కంట్రీస్ తో పోల్చుకుంటే? సో సైప్రస్ లో వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్ ఒక 2 years మాస్టర్స్ ప్రోగ్రామ్ ఉంటే దాంట్లో ఫస్ట్ ఇయర్ టోటల్ ఫీజు వచ్చేటప్పటికి వాళ్ళకి కేవలం ఒక 6,000 euros లో అయిపోతుంది. సెకండ్ ఇయర్ దాంట్లో హాఫ్ విచ్ ఇస్ 3,000 euros లో వాళ్ళ ఫీజు అయిపోతుంది. అదే బ్యాచిలర్స్ కి అయితే కనుక 6,000 euros లో ఫస్ట్ ఇయర్ అండ్ ఫాలోడ్ బై నెక్స్ట్ 2-3 years కూడా వాళ్ళకి 3,000 euros లో అయిపోతుంది. సో 3,000 euros మళ్ళీ వాళ్ళు పార్ట్ టైమ్ లో ఎర్న్ చేసుకుని కట్టుకోవడానికి ఇట్ విల్ బి హార్డ్లీ టేకింగ్ అబౌట్ 3 months ఫర్ దెమ్ టు సేవ్ ఇట్. సో మిగతా 9 months ఏదైతే వాళ్ళు జాబ్ చేసి సేవింగ్స్ చేస్తారో అదంతా వాళ్ళ పర్సనల్ సేవింగ్స్ గా ఉంటుంది. కాబట్టి యావరేజ్ గా ఇండియన్ స్టూడెంట్ అక్కడ చదివేటప్పుడు వాళ్ళ ఫీజు, వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ అయిపోయిన తర్వాత కూడా సంవత్సరం ఈజీగా ఒక 7 to 10 lakhs అనేది ఈజీగా సేవింగ్ చేసుకునే పొజిషన్ లోకి అయితే చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఉన్నారు అక్కడ. అచ్చా, సో మన ఇండియన్ స్టూడెంట్స్ సైప్రస్ కి అప్లై చేయాలనుకుంటే అడ్మిషన్స్ ఎప్పుడు ఉంటాయి? అట్ ద సేమ్ టైం దీని ప్రాసెస్ ఎలా ఉంటుందంట? సో ఇక్కడ మేజర్ గా 3 intakes ఉంటాయండి. ఫస్ట్ ఇస్ సెప్టెంబర్, నెక్స్ట్ వన్ ఇస్ జనవరి, అదర్ వన్ ఇస్ మే. సో ఈ 3 intakes మనకి అవైలబుల్ గా ఉన్నాయి సైప్రస్ లో. సో మీరు స్టార్ట్ చేసే ప్రాసెసింగ్ డేట్ బట్టి యూజువల్ గా యూనివర్సిటీ డెడ్ లైన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సెప్టెంబర్ ఇంటేక్ కి వీ టెక్నికలీ హ్యావ్ డెడ్ లైన్ టిల్ జూలై ఎండింగ్. ఆ తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ జనవరి ఇంటేక్ ఉంటుంది, తర్వాత మే ఇంటేక్ ఉంటుంది. కాబట్టి ఇంటేక్స్ ఆర్ నెవర్ ఏ ప్రాబ్లం. మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఒక 4 to 5 months డ్యూరేషన్ లో మీకు ఇంటేక్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా వాళ్ళు ప్రాసెస్ చేసుకుని ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఇండియాలో ఖచ్చితంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో టాప్ కోర్సెస్ ఏముంటాయి అంటారు అండ్ టాప్ యూనివర్సిటీస్ ఏమున్నాయి అంటారు? సో ఇంతకుముందు చెప్పినట్లయితే దిస్ ఇస్ టూరిజం బేస్డ్ కంట్రీ కాబట్టి ఇప్పుడు ఎవరికైతే గ్యాప్ ఉందో వీళ్ళకైతే కనుక
ఐ డెఫినెట్లీ రికమెండ్ దెమ్ గోయింగ్ ఫర్ టూరిజం కోర్సెస్, మాస్టర్స్ ఇన్ టూరిజం ఆర్ బ్యాచిలర్స్ ఇన్ టూరిజం. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు చదివిన తర్వాత కూడా అక్కడ లోకల్గా ఎంప్లాయబిలిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇఫ్ ద స్టూడెంట్ ఇస్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఇఫ్ దే ఆర్ ఇంటూ ఇంజనీరింగ్ అండ్ దే వాంట్ టు షిఫ్ట్ టు కంప్యూటర్ సైన్స్, ఇలాంటప్పుడు ఏఐ, డేటా సైన్సెస్ ఈ కోర్సెస్ చాలా బెస్ట్ ఆప్షన్స్. ఇంకా మేనేజ్మెంట్లో జనరల్ మేనేజ్మెంట్ ఆర్ పీపుల్ మేనేజ్మెంట్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇలా చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఆఫ్ ద కోర్స్ అవైలబుల్. ఇంకా కొన్ని యూనివర్సిటీస్ ఎలా అంటే మనకి డ్యూయల్ డిగ్రీ వస్తుంది. సో సైప్రస్ లో చదివిన తర్వాత యూ గెట్ 2 degrees. ఫస్ట్ డిగ్రీ ఇస్ యాక్చువల్లీ ఫ్రమ్ యూనివర్సిటీస్ ఇన్ సైప్రస్, సెకండ్ వన్ ఇస్ యాక్చువల్లీ యూకే డిగ్రీ. సో చాలా యూనివర్సిటీలో దే గెట్ డ్యూయల్ డిగ్రీ. కాబట్టి మీకు అతి తక్కువ కాస్ట్ తోటి మీరు చదువుతున్నారు, ఒక వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్ డిగ్రీ వస్తుంది, అండ్ చదివేటప్పుడు కూడా డబ్బులు వస్తున్నాయి. సో కాబట్టి ఇది ఆల్ ద వే మనం ఎలా చూసుకున్నా కూడా స్టూడెంట్ కి ఖచ్చితంగా ఇది ఒక మంచి ఆపర్చునిటీ చూసుకోవచ్చు. ఓకే, సో సైప్రస్ లో స్టడీ చేసే వాళ్ళకి యాజ్ యూజువల్ గా పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు అంటారా? సేమ్ 20 hours? యా, టెక్నికల్ గా 20 hours per week లీగల్ అంటారు, బట్ నోబడీ వర్క్స్ 20 hours దేర్. ఎవ్రీబడి వర్క్ మోర్ దెన్ 40 hours per week. సో బేసిక్ ఏంటంటే ఇక్కడ ఒక ఏ జాబ్ చేసినా కూడా అప్రాక్సిమేట్లీ ఒక 8 to 10 euros per hour బేసిక్ వేజ్ వస్తుంది. తర్వాత అక్కడ ఏంటంటే ఇది టూరిజం కంట్రీ అవడం వల్ల సంవత్సరంలో 300 days సన్నీగా ఉండడం వల్ల టూరిస్ట్ ఎప్పుడూ ఒకరికి వస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఎంత మంది ఉన్నా కూడా ఇంకా రిక్వైర్మెంట్ ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా మంది తెలియకపోవడం వల్ల కూడా ఎక్కువ మంది అక్కడ అప్లై చేయకపోవడం, డెఫినెట్ గా అక్కడ రిక్వైర్మెంట్ ఉంది అండ్ మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది. కాబట్టి దిస్ రైట్ టైం వేర్ ఇండియన్ స్టూడెంట్స్ కెన్ డెఫినెట్లీ క్యాష్ ఆన్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, సో అక్కడ జాబ్ ఆపర్చునిటీస్, జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది? సో పర్టికులర్ గా ఏంటంటే ఇక్కడ సైప్రస్ లో మనకి లార్నాకా, లిమోసల్, ఇంకా తర్వాత పాఫోస్, ఇలాంటి డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి. దాంట్లో లిమోసల్ ఈజ్ యాక్చువల్లీ సిటీ లైక్ బాంబే. సో అక్కడ వీ హ్యావ్ ఐటీ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఇంకా చాలా బెటర్ జాబ్ ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి దోస్ హూ వాంట్ టు గో ఫర్ జాబ్స్ ఇన్ దట్ పర్టికులర్ సెగ్మెంట్ వాళ్ళు లిమోసల్ షిఫ్ట్ అవ్వచ్చు. అదర్వైజ్ దోస్ వర్ ఇంటూ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఆర్ జనరల్ మేనేజ్మెంట్, వాళ్ళకి లార్నాకాలో మంచి ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు పాఫోస్ కూడా చాలా డెవలప్ అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ద కంట్రీ ఇస్ డ్రాస్టికల్లీ డెవలపింగ్. బేసిక్ గా ఏం చేశారంటే సైప్రస్ గవర్నమెంట్ పిఆర్ అపాన్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు. సో ఎవరైతే దాదాపు 3 crore అండ్ అబౌవ్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి సైప్రస్ లో పిఆర్ ఇస్తున్నారు. సో దాని వల్ల చాలా మంది యూరోపియన్ కాంటినెంట్ నుంచి, యూకే నుంచి దే ఆర్ ఇన్వెస్టింగ్ ద మనీ ఇన్ ద ప్రాపర్టీస్. యాజ్ ఇన్ టర్న్ చాలా మంది యాక్చువల్ గా సైప్రస్ లో సెటిల్ అవ్వడానికి దే ఆర్ షిఫ్టింగ్ ఫర్ గుడ్. సో ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఈ మైగ్రేషన్ జరుగుతుందో ద కంట్రీ ఈస్ డెవలపింగ్ సంథింగ్. యాక్చువల్లీ నేను ఎలా ఎగ్జాంపుల్ చెప్తానంటే దుబాయ్ ఒకప్పుడు మనం చూసుకుంటే ఇది పూర్తి ఎడారి. ఇప్పుడు వెళ్తే యాక్చువల్ గా యూ విల్ ఫైండ్ సో మచ్ బ్యూటిఫుల్ థింగ్స్. అలా సైప్రస్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఇస్ రైట్ టైం ఫర్ అవర్ స్టూడెంట్స్ టు ఎంటర్ దేర్. ఈ టైంలో ఎంటర్ అయితే కనుక ఇప్పుడు గ్రో అయ్యే టైంలో ఎప్పుడైనా కంట్రీలో ఎంటర్ అయితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ జాబ్స్ బాగుంటాయి, మీకు కనెక్షన్స్ పెరుగుతాయి, అండ్ ఇప్పుడు రిక్వైర్మెంట్స్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ యూ విల్ సెటిల్ డౌన్ క్వికర్ than any other countries. కాబట్టి డెఫినెట్ గా ఇట్ ఇస్ ఆపర్చునిటీ ఫర్ దెం. ఓకే, సో చాలా మంది స్టూడెంట్స్ కి ఎలా ఉంటుందంటే నోన్ కంట్రీస్ లైక్ యూకే, యుఎస్ ఇలా అయితే నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇండియన్స్ ఉంటారు. ఇప్పుడు సైప్రస్ లో కొంచెం ఎంత కాదనుకున్నా తక్కువే ఉంటారు కదా. సో ఇలాంటి ప్లేస్ లోకి వెళ్ళి నేను సర్వైవ్ అవ్వగలుగుతానా లేదా అనే డౌట్ కూడా ఉంటుంది చాలా మంది. ఖచ్చితంగా చెప్పింది 100% ట్రూ అండి. కాకపోతే ఇక్కడ లక్కీగా ఏంటంటే లైక్ నేను పర్సనల్ గా ఒక 5 times సైప్రస్ విజిట్ చేశాము అండ్ లాస్ట్ 2 years ఇట్ సెల్ఫ్, అండ్ వీ హావ్ సక్సెస్ఫుల్లీ రిక్రూటెడ్ మోర్ దెన్ 150 స్టూడెంట్స్ టు సైప్రస్ అలోన్. కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ దగ్గర ఏంటంటే నేను ఇప్పుడు ఆల్రెడీ పంపించిన స్టూడెంట్స్ అందరూ కూడా హూ ఎవర్ గాట్ ద వీసాస్ దే ఆర్ ఆల్ క్వైట్ హ్యాపీ. సో నాకు యూనివర్సిటీ తోటి మేము అఫీషియల్ గా వర్క్ చేయడం వల్ల స్టూడెంట్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి రెసిడెన్స్ పర్మిట్ అప్లికేషన్ కానివ్వండి, తర్వాత ఇన్సూరెన్స్ కానివ్వండి, అక్కడ అకామిడేషన్ కానివ్వండి, పార్ట్ టైమ్ అసిస్టెన్స్, ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్రొవైడ్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి సిన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్లీ ఆ ఫుల్ ప్రూఫ్ వేలో మనం సెటప్ చేసుకున్నాం కాబట్టి ఆబ్వియస్లీ స్టూడెంట్ కి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీ పిల్లవాడు మా బాధ్యత. సో ఆబ్వియస్లీ చక్కగా వాళ్ళు వెళ్ళినాక వాళ్ళకి అకామిడేషన్ వరకు మనం చేస్తాము. సో చదువు ఒకటి వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్స్ హ్యాపీగా వాళ్ళు చేసుకుంటే చక్కగా వాళ్ళు వెళ్ళిన పర్పస్ ఏదైతే ఉందో అది సాల్వ్ అవుతుంది ముఖ్యంగా. ఓకే, సో ఓవరాల్ గా సైప్రస్ కి వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్ కి మీరేం చెప్తారు? సో సైప్రస్ ఎవరైతే ప్లాన్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి బేసిక్గా సింపుల్ ఇంగ్లీష్ టెస్ట్ ఉంటుంది కాల్ IELTS ఆర్ TOEFL ఆర్ PT. సో దీంట్లో ఏంటంటే IELTS 5.0 వచ్చినా కూడా సైప్రస్కి వెళ్ళిపోవచ్చు. సో 5.0 అంటే బేసిక్ గా మన తెలుగు స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం చదువుకున్న తెలుగు స్టూడెంట్స్ జస్ట్ పడుకుని రాసి వచ్చినా కూడా 5.5 వస్తుంది. సో మనకు 5 ఈజ్ రిక్వైర్మెంట్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. సో కొన్ని కేసెస్ లో 4.5 మీద కూడా మనం వీసా తెచ్చుకోవచ్చు. కాబట్టి IELTS అంటే పెద్ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ లేకుండా వాళ్ళకి ఎంత స్టడీ గ్యాప్ ఉన్నా కూడా ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు గో అలోన్, అండ్ బికాస్ సైప్రస్ లో డిపెండెంట్ వీసా అలౌ చేయరు ఇమీడియట్ గా. కాబట్టి if you're planning to go and study as well as make money,
or only make money, Cyprus is the right option for you. ఓకే. సో సైప్రస్ని ఎందుకు చూస్ చేసుకోవాలి, చూస్ చేసుకున్న తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ సైనత్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళు, ఏ కంట్రీ అయినా సరే వెళ్ళి చదువుకోవాలి అనే థాట్ ఉన్న వాళ్ళు తప్పకుండా విదేశ్ కన్సల్ట్స్కి కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.